తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు వచ్చేశాయి, ప్రభుత్వము ఏర్పాటైంది. అయితే ఎన్నికల్లో ఎలా అయినా గెలుస్తామని అనుకున్నారు. చాలా మంది ఓటమిని చవి చూశారు. ఓడిపోతాం అనుకున్న వారు మాత్రం విజేతలుగా నిలిచారు. అయితే ఓడిపోయిన వాళ్ళు మళ్లీ పోటీ చేయాలనే పట్టుదలతో ఉన్నారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ సెగ్మెంట్ లో ఓడిపోయినా పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి గెలిచి పాగా వేసేందుకు ప్లాన్స్ సిద్ధం చేసుకుంటున్నారా అనే చర్చ మొదలైంది. వేర్వేరు సామాజిక వర్గాలుగా ఉన్న ఆ నేతలు ఇప్పుడు తమకే ఎంపీ టికెట్ అంటూ సమరానికి సై అంటున్నారా అనే చర్చ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు ముగియటంతో పోటీ చేసి ఓడిపోయిన వారి ఫోకస్ అంతా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పైన పడింది. భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకరేకల్, మునుగోడు, ఇబ్రహీంపట్నం, జనగామ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న భువనగిరి పార్లమెంట్లో కేవలం జనగామలో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. మిగతా 6 చోట్ల మాత్రం హస్తం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో భువనగిరిలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన పైళ్ల శేఖర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే తనకు భువనగిరి ఎంపీగా ఛాన్స్ ఇవ్వాలని బీఆర్ఎస్ అధిష్టానం వద్ద ప్రపోజల్ పెట్టినట్టుగా సమాచారం. ఇదే సమయంలో శేఖర్ రెడ్డి అనుచరులు కూడా ఎంపీగా పోటీ చేయాలని కోరుతున్నారట. దీంతో భువనగిరి ఎంపీగా పోటీలోకి దిగితే ఎలా ఉంటుందో అనే సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నమయ్యారట మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి. ఆయన సామాజిక వర్గంతో పాటు బీఆర్ఎస్ లో ఉన్న కేడర్తో ఆయన చర్చలు ప్రారంభించినట్టుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక అదే పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే సైతం భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ పైన కన్నేసినట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయనే ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్. కాంగ్రెస్ పార్టీలో ఉన్న తనను బీఆర్ఎస్ లోకి తీసుకొచ్చారని, ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని చెప్పి హ్యాండ్ ఇచ్చారనే టాక్ ఉంది. ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆలేరు టికెట్ విషయంలో సపోర్ట్ చేస్తే ఎంపీగా ఛాన్స్ ఇస్తామని హామీ ఇచ్చినట్టుగా టాక్. అందుకోసమే భువనగిరి ఎంపీగా పోటీ చేస్తానని తన క్యాడర్తో పాటు బీఆర్ఎస్ లో కూడా చర్చ స్టార్ట్ చేశారట భిక్షమయ్య గౌడ్. కాంగ్రెస్ లో ఉన్న పరిచయాలు, బీఆర్ఎస్ లో ఉన్న పరిచయాలతో పాటు భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ లో గణనీయంగా ఉన్న తన సామాజిక వర్గం ఓట్లు ఖచ్చితంగా గెలుపు అవకాశాలను తీసుకొస్తాయని బీఆర్ఎస్ అధిష్టానం పెద్దలకు చెప్పారట. గతంలో కూడా తన సామాజిక వర్గానికి చెందిన వారు బీఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీ చేసి భువనగిరి పార్లమెంట్ లో గెలిచారని, ఈసారి తనకు అవకాశం కల్పించాలని గట్టిగానే డిమాండ్ చేస్తున్నారట. మొత్తానికి భువనగిరిలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన సెంటిమెంట్ తనకు కలిసొస్తుందని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి చెప్పుకొస్తూ ఉండగా, ఆలేరులో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారని, కీలకమైన భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ లో తన సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయని అంటున్నారు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్. ఎంపీగా పోటీ చేసేందుకు ఒక్క ఛాన్స్ ఇస్తే గెలిచి చూపిస్తానంటూ భిక్షమయ్య గౌడ్ ప్రచారం చేసుకుంటున్నారట. ఏదేమైనా భువనగిరి పార్లమెంట్ టికెట్ నీకా నాకా అనే స్టైల్లో మాజీ ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు ఇంటర్నల్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటూ ఎవరికి ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి అనే అంశాలను బేరీజు వేసుకుంటున్నారట. మరి భువనగిరి పార్లమెంట్ స్థానం కోసం బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అవకాశం ఎవరిని వరిస్తుందో చూడాలి. సో లోకల్ గా ఎలాంటి టాక్ నడుస్తోంది? భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి ఎవరిని బీఆర్ఎస్ నుంచి తీసుకునే అవకాశం కనిపిస్తోంది? దీనికి సంబంధించి లోకల్ గా ఎలాంటి చర్చ నడుస్తోంది? మా ప్రతినిధి అశోక్ మరింత సమాచారాన్ని అందిస్తారు. అశోక్, చెప్పండి, భువనగిరి ఎంపీ సీట్ కోసం ఇటు శేఖర్ రెడ్డి ట్రై చేస్తున్నారు, అటు భిక్షమయ్య గౌడ్ కూడా ట్రై చేస్తున్నారు. సో స్థానికంగా ఎలాంటి సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారా? ఎలాంటి చర్చ నడుస్తోంది అసలు? రాజేశ్వరి, మనం చూస్తున్నాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఓడిపోయినటువంటి అభ్యర్థులు ఎంపీ పదవి కోసం పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం భువనగిరి పార్లమెంట్ సంబంధించి తీవ్రమైన చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే భువనగిరి పార్లమెంట్ పరిధి భువనగిరి, జనగామ, ఆలేరు, తుంగతుర్తి, మునుగోడు, ఇబ్రహీంపట్నం, నకరికల్ ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు. ఈ 7 చోట్లలో కేవలం జనగామలో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థి పల్లరాజేశ్వర ఇచ్చారు. మిగతా 6 చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే భువనగిరి నుంచి పోటీ చేసినటువంటి పైళ్ల శేఖర్ రెడ్డి గతంలో 2 సార్లు భువనగిరి నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. హ్యాట్రిక్ కోసం ఈసారి పోటీ చేసినా కూడా ఓటమి పాలయ్యారు. దీంతో భువనగిరి పార్లమెంట్ ఎంపీగా పోటీ చేసేందుకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేసినట్టుగా సమాచారం ఉంది. ఆయన ఇప్పటికే పలు సమావేశాలు
బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి నిర్వహిస్తున్న సమాచారం. ఎట్ ది సేమ్ టైం ఇదే టికెట్ విషయానికి సంబంధించి అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ ద్వారా ఇటు టిఆర్ఎస్ లోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే ఆలేరు మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు బూడిద భిక్షమయ్య గౌడ్. ఆ తర్వాత 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు నుంచి పోటీ చేసి పెట్టారు. ఆ తర్వాత రాజకీయ పరిణామం నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ చేరారు. ఆయన చేరినటువంటి సమయంలో ఆలేరులో టికెట్ సర్దుబాటు కాలేక భువనగిరి ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. దాని ముందు కూడా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని చెప్పేసి ఆయనకు పార్టీ అధిష్టానం చెప్పినట్టుగా సమాచారం. సో ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీకి ఇప్పుడు అవకాశం లేదు కనుక భువనగిరి పార్లమెంట్ సీట్ కావాలని చెప్పేసి ఇప్పటికే బూడిద భిక్షమయ్య గౌడ్ అటు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అలాగే కేటీఆర్ హరీష్ రావు కూడా కలిసినట్టుగా సమాచారం ఉంది. ఇదే సమయంలో పైలశేఖర్ రెడ్డి కూడా కలిసినట్టుగా సమాచారం ఉంది. సో ఈ ఇద్దరు నేతలు కూడా ప్రస్తుతం బేరీజు వేసుకుంటున్నారు. ప్రధానంగా భువనగిరి పార్లమెంట్ విషయంలో టికెట్ కు తనకు వస్తే లాభాలేంటి నష్టం ఏంటి అన్నటువంటి అంచనాల నేపథ్యంలో ఖచ్చితంగా గతంలో గౌడ సామాజిక వర్గం నుంచి అయితే ఇదే బీఆర్ఎస్ పార్టీ నుంచి బూర నరసయ్య గౌడ్ 2014 విజయం సాధించారు. అంత ముందుకు బొమ్మగాని ధర్మభిషం గౌడ్ పార్లమెంట్ నుంచి ఎంపికయ్యారు. సో గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు భువనగిరి పార్లమెంట్ లో కీలకంగా ఉన్నాయి. సో తనకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పేసి భిక్షమయ్య గౌడ్ తన మనసులో మాట ఇప్పటికే అధిష్టానం చెప్పినట్టు సమాచారం. సో ఆ ప్రయత్నాలు ఆయన ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం ఓడిపోయినటువంటి అభ్యర్థిగా తనకు సింపతి ఉన్నటువంటి సందర్భంలో తనకు మంచి పేరు ఉన్నటువంటి సందర్భంలో భువనగిరి పార్లమెంట్ తనకి ఇస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తానని చెప్పేసి పైలశేఖర్ రెడ్డి కూడా తన సహచార మాజీ ఎమ్మెల్యేతో చర్చించిన సమాచారం. ఇదే అంశాన్ని వారంతా కూడా అధిష్టానం వద్ద తీసుకువెళ్లిన సమాచారం. సో ఇద్దరు నేతల మధ్య అయితే టఫ్ అయితే నెలకొనే అవకాశం ఉంది. ఎందుకంటే నువ్వు అనేటట్టుగా ఈ ఎంపీ సీట్ కోసం ఇద్దరు నేతల అశోక్ మరి ఇద్దరు నేతలకు సంబంధించి కూడా పాజిటివ్ పాయింట్స్ అనేవి వెలుగులోకి వస్తున్నాయి. సో అధిష్టానం కూడా ఇద్దరికి ఫేవర్ గా ఉన్నట్టుగా కనిపిస్తోంది. అసలు స్థానికంగా ఎలాంటి చర్చ నడుస్తోంది? ఉన్న 17 స్థానాలు భువనగిరి అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్న నేపథ్యంలో ఇద్దరిలో ఎవరిని వరించే అవకాశం కనిపిస్తోంది? పాజిటివ్ ఎవరి వైపు ఎక్కువగా పాజిటివ్ ఉంది? మనం ఖచ్చితంగా చెప్పొచ్చు ఈ ఇద్దరు నేతల మధ్య ఎంపీ టికెట్ అనేది కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు పైలశేఖర్ రెడ్డికి ఇస్తే ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి గారికి పోవచ్చు తాజాగా, లేదు అంటే గౌడ సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈక్వేషన్ కనుక చూస్తే బీడా విషయమే గుర్తు. సో మనకు అపోజిటివ్ కూడా అంటే కాంగ్రెస్ బీజేపీ పార్టీ నుంచి కూడా అభ్యర్థులకు సంబంధించి ఒకవేళ ఫలానా అని చెప్పేసి ఇవాళ మనం చూడొచ్చు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఏదైతే భువనగిరి అంటే ఎంపీ స్థానాలకు సంబంధించి మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టింది. ఇక్కడ భువనగిరి నుంచి కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి ఉన్నారు, నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో ఇద్దరు నేతలకు సంబంధించి మనం చూడొచ్చు. అంటే పార్టీలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన విషయంలో కూడా ఇద్దరికి టికెట్ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏమైనప్పుడు కూడా పైలశేఖర్ రెడ్డి భిక్షమయ్య గౌడ్ అయితే నువ్వు అనేటట్లయితే టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొన్నటువంటి సందర్భంలో అధిష్టానం మధ్య లాబింగ్ చేసిన పరిస్థితి మనం చూస్తాం. రైట్, థ్యాంక్ యూ అశోక్.